నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచాలు కాల్చడం వంటివి నిషేధమని పట్టణ సీఐ కె సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్లు అమలులో ఉన్న కారణంగా బహిరంగ సమావేశాలు, బహిరంగ వేడుకలు నిర్వహించడం జరగకూడదని చెప్పారు. పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. ఈ రాబోయే జూన్ 4th కౌంటింగ్ని ఉద్దేశించి ఆ రోజు ఎటువంటి గెలిచిన వారికి, పార్టీలు గెలిచిన వారికి ఎటువంటి ఊరేగింపులు కానీ, డీజేలు కానీ, మరి ఇతర ర్యాలీలు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారము ఎలక్షన్ కోడ్ ఆ రోజు వరకు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డీజేలకు కానీ, ర్యాలీలకు కానీ, మరి ముందుగుండి సామాగ్రి దాల్చడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అలా చేసిన ఎడల ఎలక్షన్ కోడ్ అతిక్రమించిన వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జూన్ 4వ తేదీన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో మంగళవారం ఈవీఎంలను భద్రపరిచి స్ట్రాంగ్ రూములను ఎస్పీ పి జగదీష్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును జవాబుదారీతనం, పారదర్శకతతో ఖచ్చితత్వం పాటించే విధంగా చేపట్టాలని అన్నారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ యూనిట్స్, ఇతర అనుబంధ పత్రాలు తీసుకుని రావాల్సిన రూట్ మ్యాప్ పై చర్చించామని తెలిపారు. అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశోతోష్ శ్రీవాస్తవులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు పూర్తి చేసిన భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అంబేద్కర్ కోనసీమ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం బోడస్కూరు టిడ్కో గృహ సముదాయంలో పోలీసులు జల్లెడ పెట్టారు. వాహనాలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అల్లవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ పోలీస్ ఎస్ఐ జి హరీష్ కుమార్ మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిఎస్పీ అనేటువంటి మహేశ్వర గారి పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ సిఏ గారు వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ టిడ్కో హౌసెస్, బోర్డర్స్కూర్ టిడ్కో హౌసెస్ నందు క్యాష్ అంటే కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అంటే ఈ అనుమానాస్పద వ్యక్తులని సెర్చ్ చేసి వెతికి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు నానగా లిక్కర్ కానీ లేకపోతే మరే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లే వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంలో ఈరోజు భాగంగా ఈరోజు బోర్డర్స్కూర్ టిడ్కో హౌసెస్లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రికార్డులు లేని ఒక 16 బళ్ళ దాకా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా చాలా చోట్ల మన అల్లవరం మండలం చాలా చోట్ల కూడా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే జూన్ 4న కౌంటింగ్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి సో ప్రజలందరికీ, అల్లవరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, రెచ్చగొట్టే సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ పెట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకునబడతాయి. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామ దేవతలు రాజ్యలక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేకుజాము నుండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు.
సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు మంగళవారం శ్రీ స్వామివారు రామలక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం హనుమద్వాహనంపై స్వామివారు గ్రామ పూర్వవిధుల్లో విహరించారు. ముందుగా ఆలయ అర్చకులు హనుమద్వాహనం సిద్ధం చేసి దానిపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవం ప్రారంభించారు. హనుమద్వాహనంపై స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి తరించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొవ్వూరు సీనియర్ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు కన్నుమూత, కన్నీటి సంద్రమైన అభిమాన లోకం. జూన్ 4వ తేదీన భీమవరంలో నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ క్రమశిక్షణగా సాగాలి. రిటర్నింగ్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు భీమవరంలో స్పష్టం చేసిన జిల్లా ప్రజా రవాణా అధికారి వీరయ్య చౌదరి. తణుకు సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 మందికి ఉచిత వైద్య సేవలు, మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించిన వైద్యులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 4వ తేదీన నిషేధించిన సభలు, సమావేశాలు ప్రకటించిన పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం సహకరించాలని విజ్ఞప్తి. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో ఎన్నికల స్ట్రాంగ్ రూములను పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో అష్టోత్తర పూజలు. కౌంటింగ్ ప్రక్రియ సమయం సమీపించడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలర్ట్ అయిన పోలీసులు. పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు హనుమద్వాహనంపై ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.